ఏం చేయాలంటే ఒక్కొక్క బూత్లో మీకు 800 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. 56 బూత్లు అంటే మొత్తం ఓట్లు ఎన్నమ్మా? अच्छा इधर है 204 ठीक सही है 55,000 ఎంత ఓట్లు 55,000 సో 55,000 ఓట్లు ఉన్నాయి మొత్తం 56 బూత్లు ఉన్నాయి అంటే 800 आराम से खामोश खामोश भाई बात करने दो जावेद भाई बात करें సో 56,000 బూత్లు ఉన్నాయి 56,000 ఓట్లు ఉన్నాయి అంటే 800 నుంచి 1200 ఓట్లు ఒక్కొక్క బూత్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలక్షన్ ఇంకో నెలకో నెలన్నరకో 2 నెలలకో ఉంటుంది. మనం ఏం చేయాలంటే మొత్తం వెంగళరావు నగర్ డివిజన్ యుద్ధం అంతా మనం చేయలేము. ఎవరు ఇస్తా వాళ్ళు వంచుకోవాలి. ఒక 25 ఇండ్లకు ఒకరు బాధ్యులు ఉంటారు. 25 ఇండ్లు అంటే 100 మందికి ఒకరు 100 ఓట్లకు ఒకరు బాధ్యత ఉంటుంది. వాళ్ళ కాడికి మనం పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మన వాళ్ళకి ఏం అలవాటు? హైదరాబాద్లో ఒక పాంప్లెట్ ఇచ్చినాం అనుకో, ఆ పాంప్లెట్ ఇట్లా పట్టుకొని ఇటు నడుచుకుంటూ ఒకటి ఇట్లా వారేసి వెళ్ళిపోతారు. ఎవరైనా ఇల్లు బంద్ ఉందనుకో తలుపు, ఆ తలుపు కిందకి ఇట్లా సందులోకి వెళ్ళి నూకుతారు, అవతల పడతారు. గట్ల నడవదు ఎలక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా మంచిగా పోయి కూర్చొని ఆడ లేడీస్ ఉంటే లేడీస్ పోవాలి, ముచ్చట పెట్టాలి. అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేనా? కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా? మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి? మరి మీకు వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఒక్కటన్నా వచ్చిందా? మరి ఇలా ఏం మొక్కం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తుండ్రు? ఓట్లు వేస్తారా? తప్పకుండా యాద్ చేయాలి. ఇంకొక మాట కూడా మీరు బరాబర్ యాద్ చేయాలి. మీ వెంగళరావు నగర్ డివిజన్లో 3-4 పెద్ద స్లమ్స్ ఉన్నాయి. 50-50 ఉన్నది. అన్న చెప్పినట్టు, విష్ణు అన్న చెప్పినట్టు 50-50 ఉన్నది. కాలనీస్ ఉన్నాయి, స్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు స్లమ్స్లో ఉన్న సోదరులు యాద్ పెట్టుకోవాలి. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళ చేతిలో మీరు లైసెన్స్ పెట్టినట్టే. ఏమిటికి లైసెన్సు? బుల్డోజర్ వచ్చి మా ఇల్లు ఊలగొట్టరా అబ్బాయి అని చెప్పి పిలుచుకున్నట్టు. ఆ బయల్ ముజే మారని హైదరాబాద్లో కావాత్ ఉంటుంది. ఆ బయల్ ముజే మారని ఒక లైసెన్స్ ఇచ్చినట్టే లెక్క. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇండ్లు ఊలగొట్టేందుకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు, మీ ఏళ్ళతో మీ కంటిని మీరే ఓడుచుకున్నట్టు అవుతుంది. యాది పెట్టుకోండి. చెప్పాలి మనం 10 మందికి.